అందరికీ నమస్తే. ఇలా వార్తలు చూద్దాం. ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి ఈనాడు జర్నలిస్ట్ అన్న ఒక వార్త పట్టుకొచ్చిండు. ఆ వార్త ఏందో చూద్దాం. ఇక డంపింగ్ యార్డుకు వీడని గ్రహణం, ఏర్పాటుపై వీడని సందిగ్ధత, కొనసాగుతున్న ఆందోళనలు. డంపింగ్ యార్డ్ కోసం చదును చేసిన స్థలం. ఇక మనందరూ తెలిసిన ముచ్చట్నే ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా చెత్త పోసుకోవడానికి కూడా జాగలేదని మనం గతంలో చాలా సార్లు చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అంటే తెలుసు కదా అందరికీ. అక్రమ కట్టడాలు, తర్వాత దందాలు, అక్రమ దందాలు జరుగుతాయి. దందాలు అంటే మళ్ళీ కొత్త దందాలు కాదు. బెల్లం అమ్ముతారు, డీజిల్ అమ్ముతారు, ఉద్యోగాలు అమ్ముతారు, టెంట్ సామాన్లు అమ్ముతారు, లేదంటే ఇక ఏదైనా అమ్ముతారు. లాస్ట్కు ఆఫీస్ కూడా అమ్మమని చెప్పినాం, అది కూడా అమ్మే పరిస్థితి ఉంటుంది. వీళ్ళు అమ్ముకొని సంచులు నింపుకునే కథే కనబడుతుంది. కానీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో చెత్త ఏడ పోయాలి, మన చెత్త పట్టణానికి ఎంత దూరంలో పోయాలి. ఇన్ని రోజులు మనం సింగరేణి సంస్థ పైన ఆధారపడ్డాం, మళ్ళా కూడా సింగరేణి సంస్థ మీదే ఆధారపడతాం. మరి మనకంటూ స్థలం ఉండాలి, అలా చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలి, ఇది ప్రజానికానికి దూరంగా ఉండాలి అన్న ఆలోచనలు ఏముండయి. కేవలం ఎట్లయితే సొమ్ము సంపాదించుకోవాలో అని చెప్పేసి ఆలోచన చేస్తారు తప్ప వేరే ఆలోచనలు ఏముండయి. ఇక ఈ డంప్ యార్డ్ గురించి వీడనికి రానమాట కొనసాగుతున్న ఆందోళన. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న కొంచెం దగ్గరలో ఉన్న ప్రాంతానికి సంబంధించిన ప్రజానికము ఆందోళనలు చేస్తారు. మరి ఆ డంప్ యార్డ్ వల్ల పొగ ఏర్పడి, అంటే ఆ డంప్ యార్డ్లో పొగలు అందులోకి రావడం, విషవాయువులు వెలువడడం, అదేవిధంగా దుమ్ము ధూళి ఆ ప్రాంతాలపైన రావడం జరుగుతుంది అని చెప్పేసి కూడా నిన్న మొన్న మనం ఆందోళనలు చూసినాం. మరి ఈ వార్త ఏందో చూద్దాం. రామగుండం నగరపాలికకు డంప్ యార్డ్ సమస్య తీరడం లేదు. లెవెనియా బొగ్గుగని సమీపంలోని సింగరేణి స్థలాన్ని కొన్నేళ్లుగా డంప్ యార్డ్గా వినియోగిస్తున్నారు. గని విస్తరణలో స్థలాన్ని సంస్థ స్వాధీనం చేసుకోవడంతో నగరపాలిక డంపింగ్ యార్డ్ సమస్య తీవ్రమైంది. తాజాగా మూతపడిన మేడ్పల్లి ఉపరితల గని సమీపంలో సింగరేణి యాజమాన్యం స్థలం కేటాయించడంతో డంపింగ్ యార్డ్ కోసం నగరపాలిక ఏర్పాటు చేస్తుండగా స్థానికులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఓసారి ఈ స్థలాన్ని డంపింగ్ యార్డ్ కు కేటాయిస్తున్నారని తెలియగానే స్థానిక కార్పొరేటర్లతో పాటు స్థానికులు సింగరేణి అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. పూర్తిగా మల్కాపూర్, జంగాలపల్లి, మేడ్పల్లి తదితర గ్రామాల పక్కనే డంపింగ్ యార్డును కేటాయిస్తే తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు సింగరేణి నగరపాలిక అధికారులకు వినతి పత్రాలు సమర్పించినా పట్టించుకోకుండా మంగళవారం స్థలాన్ని చదును చేస్తున్న యంత్రాలను స్థానికులు అడ్డుకున్నారు. నేనేం చెప్తానా, మనకు ముందుగానే చెప్పుకునేది ఏంటంటే మనకి ఏముండదు కార్పొరేషన్లా. కేవలం అందులో కార్మికులను ఇబ్బంది పెట్టుడు, అందులో సూపర్వైజర్లను ఇబ్బంది పెట్టుడు, అందులో కింది స్థాయి అధికారులను ఇబ్బంది పెట్టుడు తప్ప ఇక ఏం కనబడదు. స్థలం ఉండాలి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ, రామగుండం మున్సిపాలిటీ ఏర్పడి ఎన్నేళ్ల కాలం అవుతుందో, కార్పొరేషన్ అయ్యి 10 సంవత్సరాలు దాటిపోతుంది. ఇంకా కూడా ఇక ఏమనాలి, గుజ్జు గుర్రాల పండుగ కూడా కాదు. నిజంగా ఏ చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి తక్కువనే ప్రజలారా. కనీసం వాడలలో, వీధులలో సేకరించిన చెత్తను పోయడానికి కూడా ప్రభుత్వ స్థలం లేదు. కొన్ని సంవత్సరాలు సింగరేణి సంస్థ ఇచ్చిన స్థలంలో పోసిరు. ఆడ వాళ్ళ అవసరం నిమిత్తం మళ్ళా వాళ్ళ స్థలాన్ని వాళ్ళని తీసుకుంటే, ఇక ఇప్పుడు మేడిపల్లి దగ్గరలో ఉన్న ఉపరితల గని అంటే అదే ఓపెన్ కాస్ట్ మూతపడ్డది కదా, ఆ ప్రాంతంలో మళ్ళా చెత్త పోతామంటే మరి ఆడ గ్రామీణ ప్రాంతాలు లేవా? అక్కడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన డివిజన్లు లేవా? మరి అక్కడ ప్రజలు బతుకుతలేరదా? మీరు చెత్త పోసే సమీప ప్రాంతంలో ఉంటారు, మరి వాళ్ళకి ఏం రోగాలు రావా? ఇగో గిట్లుంటది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కథ. ఇక వాళ్ళు మేడిపల్లి దగ్గరలో స్థలం చూస్తే చదును ఎత్తున్నారట, ఆ ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఎవరు ప్రజానికం అక్కడున్న ప్రజలు అడ్డుకొని ఇక్కడ చెత్త వస్తే దుమ్ము ధూళితో పాటు అనేక విషవాయువులు వెలువడతాయి. అదే విధంగా
అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలను లేదంటే ఏదైనా చెత్తను తగలబెట్టినప్పుడు ఆ పొగ ద్వారా కూడా విషవాయువులు వెలువడి ప్రజానికాలు ఇబ్బంది పడతారు అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తారు. ఇగో గిది మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కథ. డీజిల్ దొంగలు మంచిగానే ఉంటారు, బెల్లం దొంగలు మంచిగానే ఉంటారు, తర్వాత ఏది సర్టిఫికెట్ల దొంగలు మంచిగానే ఉంటారు, అక్రమంగా ప్రభుత్వానికి తెలియకుండా సంస్థలో ఉద్యోగాలు పెట్టిస్తామని చెప్పే అక్రమార్కులు మంచిగానే ఉంటారు. ఇక ప్రజానాయకులకు కొమ్ము కాసే అధికారులు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల, తర్వాత కాంట్రాక్టర్లకు కొమ్ము కాసే అధికారులు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల. ఇగో గిట్లుంటది. ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం, ప్రజల ఆరోగ్యాల కోసం పట్టించుకునే పరిస్థితి కనబడదు. ఓవైపు కుక్కలు కరుస్తూనే ఉంటాయి, మరోవైపు పందులు అధికారుల ముందే స్వైర విహారం చేస్తూ ఉంటాయి. ఇంకేంటిది, రోడ్లు ఉండవు, డ్రైనేజీ ఉండదు, కాలువలు కట్టి సగమే వదిలేసుడు, సెంటర్ల పరిస్థితి, ప్రధాన సెంటర్ల పరిస్థితి ఆగమ్య గోచరం. రాత్రి సమయాలలో ప్రధాన చౌరస్తాలలో అక్కడ పశు సంచారం, మరి వాహనాల దారులు పడుతున్న ఇబ్బందులు ఇవి కనబడాయి. ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితులు చెయ్యొద్దని వాళ్ళకి ఇచ్చే సర్క్యులర్ గైడ్ లైన్స్ లో ఉంటది. అయినా కూడా వాళ్ళు ప్రజలకు దూరమే ఉన్నది కదా, మేడిపల్లి సెంటర్కు దూరమే ఉన్నది కదా, ఆ గ్రామాలకు దగ్గర లేదు కదా అంటారు. ఇప్పుడు మనల్ని ఏమంటారంటే ఈయన బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఈ ఛానల్ అని చెప్తారు. ప్రజల కోసం అడుగుతున్నాం, ప్రజా అవసరాల కోసం అడుగుతున్నాం. కుక్కలు కరుస్తున్నాయి, ఇది ఏ పార్టీకి సంబంధం లేదు. మరి వాటి మీద ఎట్లాంటి నిర్వాహకం చేస్తున్నారు, ఏం చేస్తారో తెలుస్తలేదు. మరి మనకి ఇంకా కమిషనర్గా అదనపు కలెక్టర్ అమ్మ ఉన్నది. ఏడా మన కార్పొరేషన్ అభివృద్ధి బాట, ఏడ పోతుంది మన కార్పొరేషన్ అభివృద్ధి బాట, ఎటువైపు పయనం చేస్తుంది మన కార్పొరేషన్ అభివృద్ధి బాట మాట్లాడితే. మరి ఇన్ని సంవత్సరాలు అయితే కార్పొరేషన్ ఏర్పడి మనకు స్థలం ఉండాలి, ఆ స్థలంలో ప్రభుత్వ స్థలం ఉండాలి, ప్రభుత్వ స్థలంలోనే మనం చెత్త పోయాలి, మరి మనకంటూ ఓ స్థలం ఉండాలని కార్పొరేషన్కు సోయి ఉన్నదా? మరి అందులో పనిచేసే అధికారులకు సోయి ఉన్నదా? గత ప్రభుత్వం గదే కథలు ఉన్నది, ప్రస్తుత ప్రభుత్వం కూడా గదే పరిస్థితిని చూపెడుతుంది. ప్రజలకు అవసరమైన మేరకు, ప్రజలకు అవసరమైన విధానాన్ని ముందుకు తీసుకొస్తలేవు ఏ ప్రభుత్వమైనా కూడా. గతంలో బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కూడా ప్రజలను చేసేది ఏమీ కనబడతలేదు. మరి ప్రజానాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారా, లేదంటే ప్రభుత్వ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారా అర్థం కాలేని పరిస్థితి అనేది చెప్పుకోవాలి. ఇట్లున్నది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల. మరి నిజంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల స్థల సేకరణ చేసుకొని స్థలంలో చెత్త పోసుకోవాలన్న ఆలోచన లేదు. అదే విధంగా మరి ఆ చెత్త సేకరణకు కావలసిన ట్రాలీలు, ఆటోలు, ట్రాక్టర్లు, వాటి యొక్క మెయింటెనెన్స్ కూడా కరువైపోయింది. మరి వాటి గురించి ఎవరు ఆలోచించుతలేరు. పారిశుద్ధ కార్మికులకు ఇచ్చే బెల్లాన్ని అమ్ముకుంటున్నారు, మరి వాటి గురించి ఎవరు ఆలోచించుతలేరు. మరి ఎందుకు ఆలోచించుతలేరు? కేవలం కాంట్రాక్ట్ విధానాన్ని కోసమే ఆలోచిస్తున్నారు, కేవలం అక్రమ కట్టడాల కోసమే ఆలోచిస్తున్నారు, కేవలం సింగరేణి సంస్థ మున్సిపల్ శాఖ. మరి నిజంగా సింగరేణి సంస్థ లేకపోతే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నడుతుందా? నడవదు. ఏది చేసినా ఏం చేసినా సింగరేణి సౌజన్యంతో, సింగరేణి ఆధ్వర్యంలో, ఇవి తప్ప వేరే ఉద్దేశమే కనబడడం లేదు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పేరే ఉండదు. అలా కొన్ని ప్రభావిత డివిజన్లు, సింగరేణి ప్రభావిత డివిజన్లు సింగరేణి సౌజన్యంతో ముంగడ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్తో. ఎందుకని మరి కార్పొరేషన్ ఏం చేస్తుంది? ఇక కార్పొరేషన్కు కేవలం ప్రజానాయకులు ఓట్ల కోసమే వస్తారా? మరి కేవలం ప్రజానాయకుల కోసమే కార్పొరేషన్ అధికారులు పనిచేస్తారా? ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇక్కడ ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇక్కడ ప్రజల కోసం మాట్లాడుతున్నాం. నిరుద్యోగి న్యూస్ ఛానల్ ప్రజల పక్షాన ప్రజల బాధలను వివరిస్తున్నది.
గత ప్రభుత్వం వెలుగవెచ్చింది ఏమీ లేదు, ప్రస్తుత ప్రభుత్వం కూడా సేమ్ అదే దారిలో ఉంది. మరి ప్రజానాయకులకు బడా నాయకులను తప్పుదోవ పట్టిస్తున్నారా, ఎమ్మెల్యేలను ఎంపీలను తప్పుదోవ పట్టిస్తున్నారా, ఉన్నతాధికారులు కలెక్టర్లను తప్పుదోవ పట్టిస్తున్నారా? ఏం జరుగుతుంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో? ఇవన్నీ మాట్లాడుకుంటే ఇక మనది యూట్యూబ్ ఛానల్ అవుతుంది. నిజం మాట్లాడితే యూట్యూబ్ ఛానల్ అవుతుంది. నిజం మాట్లాడితే ప్రజల పక్షాన మాట్లాడితే వాళ్ళు పార్టీలకు మద్దతు ఇస్తున్నారని చెప్తారు తప్ప వేరే ఏం కనబడదు ఇక్కడ. ఇదే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థ. ప్రజలారా, సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం కలిసి చేసిన ఏది గోదావరి కానీ పట్టణ అభివృద్ధి, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా తొలగించిన సింగరేణి క్వార్టర్స్, ఆ కార్మికుల గోసలు కనబడతలు సింగరేణి సంస్థకు, ఆ కార్మికుల బాధలు కనబడతలు ఆ సింగరేణి సంస్థకు. ఖాళీ ఎక్కడో ఏదో ఒక క్వార్టర్ అలాట్ చేసి ఆ క్వార్టర్లో ఉన్న కనీస సౌకర్యాలను కల్పించిందా సింగరేణి సంస్థ? అట్లా పోయింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సంస్థ ఇట్లా ఉన్నది. మరి చిరు వ్యాపారులకు నష్టం జరిగితే కార్పొరేషన్ వెంటనే వాళ్లకు తగు చర్యలు తీసుకున్నదా? మరి ఎందుకు ఆగిపోతుంది? ఎక్కడ ఆగిపోతుంది? దేనికోసం ఆగిపోతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఇక గిరి ప్రజలారా, ప్రభుత్వ స్థలం కొరత, పారిశ్రామిక ప్రాంతంలోని ప్రభుత్వ స్థలాలను స్థానిక పరిశ్రమల కోసం కేటాయించడంతో నగర పరిసరాల్లో ప్రభుత్వ స్థలమే కరువైంది. ఉండదు, మీకేముంటది? ఏముండదు. ఇక ఆర్ఎఫ్సీలో ఇవ్వాలి మీకు పైసలు, ఇటు ఎన్టీపీసీలో ఇవ్వాలి పైసలు, అటు సింగరేణిలో ఇవ్వాలి పైసలు. ఇస్తే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ఓ కొత్త టెండర్ వేసుకొని దానికోసం అటు కాంట్రాక్టర్ తిరుగుతాడు, ఇటు అధికారులు తిరుగుతారు. ఒక్క రోజు కూడా ఫోటోలకు ఫోజులు ఇచ్చుడు తప్ప రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేసే పని ఇది. నిన్ననే నేను ముచ్చట కూడా చూసిన. ఉన్నత అధికారులు ఉన్నంత కాలం ఉన్నత అధికారులు ఏది ఇక సరే, అది వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగత అవసరం, అంటే కార్యాలయానికి సంబంధించిన అవసరం కాబట్టి దానికోసం మాట్లాడతలేను. కానీ ఇక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థ ఇట్లా ఉంటుంది. ఓ స్థలం ఉండేది, బెల్లం అమ్ముకుంటారు, డీజిల్ అమ్ముకుంటారు, వాహనాల మెయింటెనెన్స్ ఉండదు. మరి గతంలో రిపేర్ కోసం పోయిన వాహనాలు వచ్చినాయా రాలేదో తెలియదు. లక్షలు కోట్ల రూపాయలు వెచ్చించి వాహనాలు వేస్తుంది, ఆనే పెడతారు. ఎందుకు ఈ కార్పొరేషన్ వ్యవస్థ? ఎందుకు ఆ ఆఫీసులు కూడా రామగుండం మున్సిపల్ కార్యాలయాన్ని కూడా అమ్మురి. ఏం చేస్తారు? కనీసం స్థలాన్ని సేకరించుకునే పరిస్థితి కూడా లేనప్పుడు చేసేది ఏం లేదు కదా. మీరు ఏ పని చేయరు అన్న ముచ్చట అర్థమవుతుంది. ప్రజలకు అవసరమైన విధానాన్ని అయితే ఎక్కడ కనబడతలేదు. ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్పొరేషన్ ఎక్కడ కనబడతలేదు. ఇక ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో చూడాలి రాబోయే రోజుల్లో. కానీ ఇది ప్రజలారా, ఇక డంప్ యార్డింగ్ చెత్త పోయడానికి స్థలము లేక మేడిపల్లి దగ్గర ఉంటే ఆ స్థలం సింగరేణి ఇచ్చింది. ఇది మున్సిపాలిటీలో కాదు, మళ్ళా సింగరేణి స్థలం ఇచ్చింది. ఆ సింగరేణి స్థలాన్ని సదును చేసింది. అక్కడ చెత్త పోతే ప్రజలకు అనేక ఇబ్బందులు కలుగుతాయి అని చెప్పేసి ఆ పరిసర ప్రాంత ప్రజలు, ఆ పరిసర ప్రాంత నాయకులు కొంచెం ఆందోళన చేస్తున్నారట. మరి ఆ యొక్క వ్యవస్థను ముందు సెట్ చేసిన తర్వాత మీరు అక్కడ ఆ చెత్తను పోసే పరిస్థితులు తీసుకురారి. ప్రజలను అనారోగ్య పరిస్థితులకైతే తీసుకుపోయే పరిస్థితులు అయితే కనబరచద్దు అని చెప్పేసి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు మా ఛానల్ ద్వారా చెప్తున్నాం.